ఏడోసారి సమాన్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలి, అదే రోజు వాగ్మూలం ఇవ్వాలన్న ఈడీ అంట. ఏం లిక్కర్ స్కామేనా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ మరోసారి సమాన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఈ నెల 26న తమ ముందు ఆ విచారణకు హాజరు కావాలని కోరింది, అదే రోజు వాగ్మూలం ఇవ్వాలని నోటీసులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు కేజ్రీవాల్కు ఈడీ 6 సార్లు నోటీసులు జారీ చేసి రకరకాల కారణాలు చెప్తూ ప్రతిసారి ఆయన విచారణకు డుమా కొట్టారు. తాజాగా 7వసారి కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్కు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావించింది. గోవా ఎన్నికల సమయంలో ₹45 కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆప్ ఉపయోగించుకుందని ఛార్జ్షీట్లో పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన నిందితులు కేజ్రీవాల్తో టచ్లో ఉన్నట్టు తెలిపింది. మరోవైపు కేజ్రీవాల్ తమ సమాన్లు పాటించడం లేదని ఢిల్లీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ప్రత్యక్ష హాజరు నుంచి కేజ్రీవాల్ మినహాయింపు పొందారు. ఢిల్లీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో నిందితులపై విచారణకు తగిన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ ముందు విచారణకు హాజరవుతారా లేక ఎప్పటిలానే డుమ్మా కొడతారా అనే ఆసక్తిగా మారిందంట. ఈ నెల 26న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి కేజ్రీవాల్కి నోటీసులు అందించారు. కల్వకుంట్ల కవిత కూడా ఏసీబీ అధికారులు అనుకుంటా, ఆమెను కూడా 28వ తారీఖే హాజరు కావాలనుకుంటా. సో లిక్కర్ స్కామ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ మళ్ళీ ఏ పార్టీని కుంభం వస్తుందో చెప్పలేము. ఇక ఇటు కవితక్క అటు కేజ్రీవాల్ని అధికారులు వదిలిపెడతలేరు. ఎటు పోతుందో చూడాలి ఆ కేసు.